తీసుకుని పప్పు కూడా దాంతోనే తీసుకుంటాను. అందులోని కందిపప్పు, పెసరపప్పు తీసుకుంటాను అనమాట. 1/2 కప్పు తీసుకుంటున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను అనమాట. కందిపప్పు ఎంత తీసుకుంటున్నాను, పెసరపప్పు కూడా అంతే తీసుకుంటున్నాను. ఓవరాల్గా 1/2 కప్పు ఉంటుందన్నమాట. దాన్ని శుభ్రంగా వాష్ చేసేయాలి, క్లీన్ చేసేయాలి. మొత్తం రైస్ అండ్ పప్పు కూడా క్లీన్ చేసిన తర్వాత వాటర్తో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంచుమించు ఒక 3 to 4 అవర్స్ ముందుగానే నేను వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి, పప్పు కానీ రైస్ కానీ. అలా నానబెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఉడకబెట్టుకుంటూ ఉండాలి. ఇది ఉడుకుతుండగానే పక్కన మనము వేరొక ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేసేద్దాము. మనం చేసేది బిస్మిల్లాబాత్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఒక ఆనియన్ తీసుకున్నాను, టమాటాస్, ఆలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి అండ్ చింతపండు కూడా టేస్ట్ తగ్గట్టు, మరీ ఎక్కువ పులుపు కాకుండా అస్సలు పులుపు లేకుండా కాకుండా మీడియం పులుపు ఉండేలాగున, టేస్ట్ తగ్గట్టు పులుపు సరిపోయేలాగున చింతపండు కూడా నానబెట్టుకున్నమాట. సో స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి, కడాయి వేడయ్యాక ఆయిల్ వేసి అందులోని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతులు కూడా వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కూడా ఇంకా వేసేసేయాలన్నమాట. ఎందుకంటే ఇంకా 1 by 1 మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ పక్కన కట్ చేసుకుని పెట్టుకున్నామో అవన్నీ కూడా వేసేస్తూ ఉండాలి. రైస్ కూడా మనకి దగ్గరికి వచ్చింది కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ మీద పెట్టిన ఆ ఆకుకూరలు, కాయగూరలు ఏదైతే ఉన్నాయో ఆ కాయగూరలు కూడా మనకి మంచి ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఉడకపెట్టుకుంటూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉడికిన తర్వాత కారము, పసుపు, ధనియాల పౌడర్ కూడా వేసాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, సాంబార్ పొడి అనమాట. నేనైతే ఇందులో సాంబార్ పొడి యూజ్ చేశానండి. సాంబార్ పొడిలో కూడా అన్ని పప్పు దినుసులతో చేశాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మీకు ఎవరికైనా కావాలి సాంబార్ పొడి అని అనుకుంటే కనుక ఛానల్లో నేను పెట్టాను, చెక్అవుట్ చేసేయండి. ఫైనల్గా ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత నేను గ్రీన్ పీస్ అయితే వేసి యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా, ఆ రసాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. అది మొత్తం మరిగి ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు స్టవ్ మీద ఉంచుతాము. చూసారా, చక్కగా మనకి మరుగుతుంది కదా వాటర్, అది కొంచెం దగ్గర పడేంత వరకు కొంచెం జ్యూసీగా ఉండేలాగా అనమాట. సో రైస్ కూడా ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని తీసుకొచ్చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా కలుపుకుంటే ఆ మాత్రం టెక్స్చర్ వస్తుందన్నమాట. సో ఫైనల్గా బిస్మిల్లాబాత్ రెడీ. దీంట్లోకి మనకి వడియాలు కానీ అప్పడాలు కానీ వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుత. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.